హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారండి. సో, పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారు ఒక అత్యంత కీలకమైన మరియు భావోద్వేగంతో కూడినటువంటి సందేశాన్ని వినిపించారు. ఒక భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తన మనసులో ప్రస్తుతం 2 భిన్నమైన విరుద్ధమైన భావోద్వేగాలు కలుగుతున్నాయని చాలా ఆవేదనతో పంచుకున్నారు. అందులో మొదటిది ప్రస్తుత రాష్ట్రంలోని ఉద్యోగ వ్యవస్థ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు మరియు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల కలుగుతున్న తీవ్రమైన దుఃఖం కాగా, రెండవది ఎండను కూడా లెక్క చేయకుండా వేలాది మంది తరలివచ్చిన ఉద్యోగుల ఐక్యతను, వారి అంచలంచలమైనటువంటి పోరాట స్ఫూర్తిని చూసి కలుగుతున్న అపరిమితమైన గర్వం మరియు సంతోషమని ఆయన వివరించారు. సో, ఈ సభను ముగించే ముందు ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్ తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి 3 ముఖ్యమైన అంశాలను లోతుగా అయితే ఆయన విశ్లేషించారు. ముందుగా ఆయన తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ, సుమారు 6 నెలల క్రితం తాను రాష్ట్ర ఎన్‌జీఓ అధ్యక్షుడిగా ఏపీ జేఏసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. అయితే ఈ అత్యున్నత పదవిలోకి తాను కొత్తగా వచ్చినట్టు కనిపించినప్పటికీ గడిచిన 34 సంవత్సరాలుగా ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్‌ను జేఏసీలోనూ జరిగిన ప్రతి చిన్న ఉద్యమంలోనూ తాను ఒక సామాన్య కార్యకర్తగా పాల్గొన్నానని, నాయకుడిగా ముందుండి నడిపించిన సుదీర్ఘ అనుభవం కూడా తనకుందని గుర్తు చేశారు. సుమారు 30 ఏళ్ల క్రితం అప్పట్లో నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆయన వేదికపై అప్పట్లో రమణయ్య గారు, రెడ్డి సుబ్బారెడ్డి గారు మరియు ఎస్‌టీయూ నాయకులు ఉమ్మడి జేఏసీని ఎంతో క్రమశిక్షణతో సమర్థవంతంగా నడిపించేవారని కొనియాడారు. అప్పట్లో తాము యువకులుగా ఉండేవారమని, నిబంధనలపై తమకున్న అవగాహనను చూసి పెద్దలు తమను డిమాండ్ల జాబితా తయారు చేయమని కోరగా, తానెంతో ఉత్సాహంగా డీఏ కావాలి అని ఒక డిమాండ్‌గా రాసి వారి ముందు పెట్టేశానని చెప్పారు విద్యాసాగర్ గారు. అయితే ఆ నివేదికను చూసి అప్పటి సీనియర్ నాయకులు తనను లోపలికి పిలిచి, "నీకసలు బుర్రుందా? డీఏ అనేది ఒక డిమాండ్ ఎలా అవుతుంది? అది" అని గట్టిగా విద్యాసాగర్ గారిని మందలించారని అయితే వివరించారు. డీఏ అనేది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగికి చట్టబద్ధంగా సహజంగా రావాల్సిన ప్రాథమిక హక్కు అని, అది అడుక్కునే డిమాండ్ కాదని ఆయన ఆనాడు స్పష్టం చేశారని అయితే విద్యాసాగర్ గారు గుర్తు చేశారు. కానీ దురదృష్టవశాత్తు 30 ఏళ్ల తర్వాత అదే రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్న తనకు ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి మొట్టమొదటి విన్నపం, "అన్నా ముందు మా డీఏ బకాయిలు ఇప్పించండి" అని ఉండటం. సో, ఈ డీఏ బకాయిలు ఇప్పించండి అని ఉండటం చూస్తుంటే, మనం సాధించిన ప్రగతి ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రావాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం కూడా ఇవాళ రోడ్ల మీద నిలబడి ప్రాధేయపడటం నిజంగా వ్యవస్థకే అవమానకరమని ఆయన మండిపడ్డారు. మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే, కొత్త వేతన సవరణ సంఘం పీఆర్సీ చైర్మన్‌ను నియమించమని ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి రావటం గత 60 ఏళ్ల పరిపాలనా చరిత్రలో ఎప్పుడు కూడా ఫిట్‌మెంట్ పెంచమని గొడవలు చేశామే తప్ప, కనీసం ఒక కమిటీని వేయండి మహాప్రభు అని అడిగే దుస్థితి ఎన్నడూ రాలేదని ఆయన వాపోయారు. తన తాను జేఏసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 30 నెలల సమయం గడిచిపోయిందని, అంటే 5 ఏళ్ల ప్రభుత్వ కాలంలో సగం ముగిసినా పీఆర్సీ ఊసే లేకపోవడం ఉద్యోగ సంఘం వ్యవస్థలో ఒక చీకటి రోజని ఆయన అభివర్ణించారు. అయితే ఇంతటి విషాదంలోనూ ఆయనకొక సంతోషకరమైన విషయం కనిపించింది. ప్రభుత్వాలు ఎప్పుడైతే ఉద్యోగుల హక్కులను కాలరాస్తాయో, ఎప్పుడైతే వారి సమస్యల పట్ల పెడమొహం పెడతాయో ప్రభుత్వాలు, అప్పుడు ఈ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వ్యవస్థ
ఏకమవుతుందని గర్వంగా ప్రకటించారు. వేలాది మంది ఉద్యోగులు ఎర్ర జెండాలతో రోడ్ల మీదకొచ్చి తమ పోరాట పటిమను ప్రదర్శిస్తూ ఉంటే తన గుండె నిండిపోతోందని, జై ఉద్యోగ శక్తి, జై ఉపాధ్యాయ శక్తి అని అంటూ ఆయన సభా వేదిక మీద నినాదించారు. అయితే ఈ పోరాట వేదికపై తన ఆత్మీయుడైనటువంటి కత్తి నరసింహారెడ్డి గారు తన పక్కనే ఉండటం తనకు ఎంతో వ్యక్తిగతంగా ఎంతో బలాన్నిస్తుందని, గత 20 ఏళ్లగా తాము ఎన్నో వేదికలను వీరిరువురు పంచుకున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు సాధారణంగా ఇతరులకు పాఠాలు చెబుతారని, కానీ ఇవాళ వేలాది మంది ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సెలవులు పెట్టి మరీ క్రమశిక్షణతో ఇక్కడికి కూర్చొని నాయకుల మాటలను వినడం అనేది వారి ఆత్మగౌరవ పోరాటానికి నిదర్శనమని ఆయన కొనియాడారు విద్యాసాగర్ గారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎస్‌టీయూ అధ్యక్షులు సదానంద గౌడ్ గారు అక్కడి నుంచి తరలివచ్చి మన పోరాటానికి సంఘీభావం తెలపడం కొండంత బలాన్నిచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మనం ఒక క్లిష్టమైన 4 రోడ్ల కూడలిలో ఉన్నామని, ఇక్కడ మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే రాబోయే తరాలకు అంధకారం తప్పదని హెచ్చరించారు. గత 70 ఏళ్లలో ఎప్పుడైనా 9 డీఏలు పెండింగ్‌లో ఉన్న పరిస్థితి చూసామా అని ప్రశ్నించారు. అంతకంటే దారుణం ఏమిటంటే హెచ్ఆర్ఏ కోత. హెచ్ఆర్ఏ కోత విధించడం సాధారణంగా కాలం గడిచే కొద్దీ ఇంటి అద్దె భత్యం పెరుగుతుంది కానీ తగ్గదు. కానీ మన రాష్ట్రంలో 20% ఉన్న హెచ్ఆర్ఏను 16% అలాగే 16% ఉన్నదాన్ని 14%కి తగ్గించి దానిని ఒక పెద్ద కానుకగా ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అయితే మన సొంత డబ్బులైనటువంటి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ నిధుల కోసం కూడా ఏళ్ల తరబడి క్యూ కట్టాల్సి రావటం, ప్రభుత్వం తన సొంత సొమ్ము ఇస్తున్నట్టు కాకుండా మన డబ్బు మనకివ్వండి అని అడగాల్సిన పరిస్థితి రావటం దారుణమని ఆయనన్నారు. పెన్షనర్లకిచ్చే అదనపు క్వాంటమ్ పెన్షన్‌ను సున్నా చేసి, ఈ మేరకు పోరాటాల తర్వాతే కొంత పునరుద్ధరించారని, ఈ సమస్యలపై ధర్నాలు చేస్తే సుమారు 3600 కేసులు పెట్టారని, అందులో 70% ఉపాధ్యాయుల మీదే ఉండటం అత్యంత శోచనీయమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే తాము ముఖ్యమంత్రి గారిని కలిసి నిలదీశామని, మా 30,000 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి. మా డబ్బులు మాకివ్వండి అని అడిగిన ఫలితంగానే గత 6 నెలలుగా సుమారు 13,000 కోట్ల రూపాయల బకాయిలు విడుదలయ్యాయని తెలిపారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, తన ప్రధాన లక్ష్యమైనటువంటి పీఆర్సీ మరియు హెల్త్ కార్డుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హాస్పిటల్‌కు వెళ్తే హెల్త్ కార్డ్ అని చెప్పగానే బయటకు పొమ్మనే పరిస్థితి ఉందని, ఏప్రిల్ తర్వాత ఈ పేమెంట్స్ అన్నీ ఒక గాడిలో పడేలాగా ఒత్తిడి చేస్తామని చెప్పారు. నవంబర్‌లో ముఖ్యమంత్రి గారు పీఆర్సీ బాధ్యత నాకొదిలేయండి అని చెప్పి 4 నెలలు గడిచినా అడుగు ముందుకు పడలేదని, అందుకే మార్చి రెండో వారంలో 200కు పైగా సంఘాల నాయకులతో ఏపీ జేఏసీ రాష్ట్ర స్థాయి భారీ సమావేశం నిర్వహించబోతున్నామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వినకపోతే తానే స్వయంగా మొట్టమొదటి జెండా పట్టుకొని రోడ్డు మీదకి వస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మన పోరాటం బ్రతుకు పోరాటమని, ఎండలో ఫ్యాన్ కూడా లేకుండా ఓపికగా కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన రఘునాథ్ రెడ్డి గారికి, శ్రీ సాయి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ విద్యాసాగర్ గారు తన ప్రసంగాన్నయితే ముగించారు.